హాయ్ హలో నమస్తే. మీకు మజ్జిగ చారు తెలుసా? చాలా సింపుల్ కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పెరుగు తీసుకొని అందులో వాటర్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని ఇంకా సాల్ట్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులు అంటే మనకు తెలిసిందే కదా. అందులో శనగపప్పు మినప్పప్పు కంపల్సరీ వేసుకోవాలి. మెంతులు వేసుకున్నారనుకో కొంచెం చేదుగా ఉంటుంది, నేనైతే వేసేసా. ఇంకా పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2. అమ్మో, కరివేపాకు దేన్ని మర్చిపోతే ఎలా? కరివేపాకు కంపల్సరీ, చాలా టేస్టీగా ఉంటుంది అందులో. ఇలా తాలింపు అయితే వేసేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని అలా ఆ మజ్జిగను అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఆహా ఆ టేస్ట్ ఉంటుంది కదా. ప్రాణం లేచి వచ్చి ఆయామ డిస్కో డాన్సర్ అని ప్రాణం అయితే చిందులేసేస్తుందండి బాబు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.